ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్నా మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మంచి మాటలు మనం ఏదైనా మాట్లాడితే కొంతమందికి ధైర్యం ఇస్తాయండి. కొన్ని హాస్పిటల్స్కి మనం వెళ్ళి చూస్తే అది మానసిక రోగులు ఉన్న చోట కానీ, లేదంటే వేరే ఏదైనా హాస్పిటల్స్లో మొదటగా కౌన్సిలర్స్ ఉంటారు. ఈ కౌన్సిలర్స్ ఏం చేస్తారంటే చక్కటి మాటలు మాట్లాడుతుంటారు. నిజానికి వారు మాట్లాడుతున్న మాటల ద్వారా చాలా ధైర్యం వస్తుంది. నిజానికి సగం వ్యాధి అక్కడే తగ్గిపోతుంటుంటుంది. చాలామంది డాక్టర్స్ కూడా చాలా ప్రాక్టికల్గా మాట్లాడుతుంటుంటారు. మంచి మాటలు మాట్లాడటం వల్ల ఆ రోగి చాలా ఉపశమనం పొందుకుంటూ ఉంటాడు అనమాట. మందు కన్నా మాట చాలా శక్తివంతమైనది. నోటి మాటలు మాట్లాడేటప్పుడు అండి చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. సామెత ఒకటి ఉంటుంది కదా, కాలు జారితేనే తీసుకొచ్చాడు కానీ నోరు జారితే తీసుకోలేమాట. ఒక దెబ్బ అయినా తిట్టాడేమో కానీ ఒక మాట పడితే సంవత్సరాలు అన్న మాట ప్రకారంగా కొన్ని కుటుంబాలలో మాటలు లేకుండా కట్ అయిన వారు ఎంతోమందిని మనం చూస్తూ ఉంటున్నాం. ఈ రోజుల్లో చాలామంది ఉన్నారు. కొంతమంది మాట్లాడితే అండి ఎలా ఉంటుందంటే వినాలనిపిస్తూ ఉంటుంది. మరి కొంతమంది మాట్లాడుతుంటే అక్కడి నుంచి వెళ్ళిపోవాలనిపిస్తుంటుంది. ఏం మాట్లాడతారో వారికే తెలియదు. ఇష్టానుసారంగా మాట్లాడుతుంటుంటారు. మన మాట పలకరింపులో కూడా వ్యత్యాసం ఉంది. పిలిచే పలకరింపులో కూడా చాలా ఆప్యాయత ఉంటుంది. నిన్న ఒక స్త్రీతో మాట్లాడుతూ ఉన్నారు. ఆ స్త్రీ చాలా ఆయనను బ్రతిమాలుకుంటుంది. ఆయన ఒక అధికారంలో ఉన్న వ్యక్తి అయినా ఆమెకు అవసరమైన విషయాల గురించి ఏవో మాట్లాడుకుంటుంది. ఆమె యొక్క పరిస్థితిని చెప్పుకుంటుంది, బ్రతిమాలుకుంటుంది ఆయన్ని. కానీ ఆయన ఆమె మాటను అస్సలు పట్టించుకోవట్లేదు. ఆ స్త్రీని చాలా గదుగుతూ మాట్లాడుతున్నాడు. ఆయన అధికారం ఉంది కదా. ఆమె దీనస్థితి ఆమె మాటల్లోనే కనబడుతుంది. ఆయన ఆ స్త్రీని అస్సలు పట్టించుకోవట్లేదు కాదు కదా, చాలా కటువుగా మాట్లాడుతున్నాడు. ఆయన మాట చాలా కటువుగా ఉంది. ఆమె చాలా ఏడుస్తూ దీనంగా వెళ్ళిపోయింది. ఒక్కొక్కరు మాట్లాడుతుంటుంటే ఏం మాట్లాడతారో వారికే తెలియదు. కొన్ని మాటలు వింటుంటే చాలా బాధాకరంగా ఉంటుంది. ఏం మాట్లాడతారో తెలియదు. ఇష్టానుసారంగా మాట్లాడతారు. మనకు నోరుంది కదా, నాలుక ఉంది కదా, మాట్లాడే స్వతంత్రం నాకు ఉంది కదని మనం ఎక్కడ పడితే అక్కడ మాట్లాడటం అంత మంచిది కాదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసుప్రభు వారి దగ్గరికి ఒక స్త్రీని పట్టుకొని వచ్చారు. ఆమె వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ, రాళ్లతో కొట్టి చంపేయాలని యేసుప్రభుని ప్రశ్నించడానికి యేసుప్రభుని అడిగారు. అయ్యా, ఈమెను ఏం చేయమంటారు అంటే ప్రభు అంటారు, మీలో మొదట ఏ పాపము లేనివాడు మొదట ఆమె మీద రాయమని యోహాను సువార్తలో మనం 8వ అధ్యాయంలో 10వ వచనం 11వ వచనం నుంచి మనం చూస్తే చాలా చక్కటి మాటలు మనకు కనబడతాయి. అక్కడ పెద్దల మొదలుకొని చిన్నల వరకు ఎవ్వరు కూడా ఆమె మీద ఒక్కరు కూడా రాయి వేయలేదు. అందరూ వెళ్ళిపోయారు. ఎందుకంటే అందరూ పాపంలో ఉన్న వాళ్ళే, ఎవరు లేకుండా ఉంటారు పాపంలో. ఒక్క యేసు ప్రభు ఆమె మాత్రమే అక్కడ నిలబడ్డారు. ఆయన అంటాడు ఆమెతో అన్నమాట, అమ్మా వారెక్కడా, ఎవరు నిన్ను శిక్షించలేదా అంటే లేదు ప్రభు అంటది. నేను కూడా నిన్ను శిక్షించను, ఏ పాపం చేయకుండా హ్యాపీగా జీవించు, వెళ్ళిపో అని ఆమెతో ఎంత చక్కగా ప్రభు మాట్లాడారో చూడండి. ఆయన మాటల్లోనే ఆమె ఎంతో ఆదరణ పొందుకుంది ఆ సమయంలో. నిజానికి యేసు ప్రభు గారి కానీ అక్కడ లేకపోయి ఉండుంటే ఆమె రాళ్లతో కొట్టి చంపేసే ఉండేవారు. ఆమె జీవితంలో మరి ఎన్నడైనా ఏ పాపమైనా చేస్తుందండి? ఎన్నడూ చేయదు. యేసుప్రభు శిష్యురాలు అయిపోయి ఉండొచ్చు బహుశా. మరి ఆమె కోసం ఇంకా అంత క్లియర్గా బైబిల్లో ఏమీ రాయలేదు. కానీ యేసుప్రభు శిష్యురాలు అయి ఉండొచ్చు. నా ప్రభు నన్ను రక్షించాడు, నా బ్రతుకును, నా ప్రాణాన్ని పెట్టాడు నా దేవుడని యేసుక్రీస్తు ప్రభు వారికి శిష్యురాలు అయిపోయి ఉండొచ్చు. మన మాటలు ఎలా ఉండాలంటే అండి, ఎప్పుడు కూడా నిరాధారులకు, నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి, ఏ ఆదరణ లేని వారికి, ధైర్యము కోల్పోతున్న వారికి మనం మాట్లాడే మాట వారికి ప్రాణం పోసేలా ఉండాలి. మన మాట విన్న తర్వాత వారు ఎంతో ధైర్యం తెచ్చుకునే మాటగా మనం ఉండాలి. అట్లా మనం మాట్లాడాలి. ఒక్కొక్క మాట ద్వారా కొంతమంది మాట్లాడటం వల్ల సామ్రాజ్యాలు ముక్కలైపోయాయి.
మనకు తెలుసు బైబిల్లో మొదటి రాజుల గ్రంథంలో మనం చూడొచ్చు 12వ అధ్యాయంలో మనం చూసినట్లయితే సొలొమోను కుమారుడైనటువంటి రెహబాము పట్టాభిషేకం అయిన తర్వాత అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా రెహబాము దగ్గరకు వచ్చి మాట్లాడతారు, అయ్యా నీ తండ్రి మా మీద చాలా బరువైన కాడి పెట్టాడయ్యా, వాటిని నువ్వు కొంచెం తేలిక చెయ్యి అని మాట్లాడితే ఈ యొక్క రెహబాము ఏమంటాడంటే 3 days తర్వాత రండి అని చెప్పి అక్కడ ఉంటున్న పెద్దవారిని అడుగుతాడు. సొలొమోను కాలంలో ఉంటున్న పెద్దవారిని అడిగితే వాళ్ళు అంటారు, నువ్వు చక్కని మృదువైన మాట కానీ వారితో మాట్లాడితే వారు నీకు దాసులైపోతారని చెప్పారు. వాళ్ళు ఆ మాటను పక్కన పెట్టాడు. తన యొక్క ఏజ్లో ఉంటున్న వారిని అడిగాడు. వాళ్ళు చెప్పారు, నువ్వు కానీ ఇప్పుడు కానీ వారికి కానీ నువ్వు సరైన ట్రీట్మెంట్ ఇవ్వకపోతే వారిని తలెక్కి కూర్చుంటారని చెప్పుకుంటారేమో బహుశా వాళ్ళు అన్నారు. వారి మాటలు విన్న తర్వాత రెహబాము అంటాడు, నా తండ్రి మీ మీద ఆ కాడి మోపితే నేను ఆ కాడిని ఇంకా బరువైన కాడిగా మోపుతాను. నా తండ్రి మిమ్మలను బెత్తాలతో శిక్షిస్తే నేను కొరడాలతో శిక్షిస్తానని చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడేసరికి అక్కడున్న ప్రజల్లో అందరిలో కూడా బాధ కలిగింది. ఏమైంది చివరికి రెహబాము జీవితంలో రెహబాము మాట్లాడిన మాటల వల్ల ఇశ్రాయేలు రాజ్యము 2 ముక్కలైపోయింది. ఒక్క మాట సామ్రాజ్యాన్ని కూల్చేస్తుందండి. కనుక ఈ మాటలుంటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, మన నోటి మాట నుంచి ఎప్పుడు కూడా ఎలాంటి మాటలు రావాలంటే జీవము కలిగిన మాటలు రావాలి. మన నోటి నుంచి వచ్చే ప్రతి మాట కృపాసహితమైన మాటలు రావాలి. మనం మాట్లాడే ప్రతి మాట వల్ల నిరాధారులు, ఆదరణ లేనివారు ఎంతో శక్తిని పొందుకునే మాటగా మన మాట ఎప్పుడు ఇతరులకు ఎంతో ధైర్యం ఇచ్చే మాటగా ఉండాలి. అటువంటి మాటలను మనం మాట్లాడాలి. కృపాసహితమైన జీవము గల మాటలు మాట్లాడాలి తప్ప మన నోటి నుంచి ఎప్పుడు కూడా శపితమైన మాటలు, డిగ్రేడ్ చేసుకునే మాటలు, జీవము లేని మాటలు, నెగిటివ్ మాటలు మనం ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. జీవ మరణములు నాలుక వశము కనుక మనం ఎప్పుడు పాజిటివ్గానే మనం మాట్లాడాలి. దేనికి ఆధారపడవద్దు. మనం మాట్లాడే మాట ఎప్పుడు కూడా ఆచితూచి మాట్లాడాలి. మన మాట ద్వారా ఇతరులను నొప్పించే విధంగా ఎప్పుడూ ఉండకూడదు. అట్టి ఆశీర్వాదము మనందరికీ కలుగును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.